తొర్రూరు ప్రాథమిక పాఠశాల. నా పేరు వెంకటేష్. ఈ స్కూల్కు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ముందుగా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అయితే ఇప్పుడున్న సమాజంలో మనుషులకు బాగా ప్రెషర్ ఎక్కువైతుంది. దాన్ని తట్టుకోవాలంటే ఎక్సర్సైజ్ అంటే వ్యాయామంతో పాటు యోగా కూడా చాలా అవసరం. వ్యాయామం చేస్తే శారీరక ఫిట్నెస్ వస్తుంది, కానీ మానసిక ఫిట్నెస్ రావాలంటే ముఖ్యంగా యోగా చాలా ఉపయోగపడుతుంది. అందుకనే ప్రతినిత్యం మనం యోగా తప్పకుండా కొంత సమయం కేటాయించాలి. అయితే స్టార్ట్ చేసేటప్పుడు వీలైన ఏవైతే ఈజీగా ఉంటాయో వాటితో స్టార్ట్ చేస్తే రాను కొద్దిగా హార్డ్గా ఉండేటువంటి ఆసనాలు కానీ మిగతావి కానీ చేయొచ్చు. అయితే ఈ శ్వాస పీల్చుకోవడం, అయితే యోగం, శ్వాస మీద ధ్యాస, ఇట్లాంటివి చేసుకుంటూ ఇంకా రకరకాల ఆసనాలు వేసుకుంటూ పోతే మనకు మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఇదే మేము పిల్లలకు ప్రతిరోజు చెప్తూ ఉంటాం. క్లాస్ రూమ్ లో 10 నిమిషాలు సాటర్డే రోజు అయితే హాఫ్ అన్ అవర్ చేయిస్తాము. సాటర్డే మండే కూడా హాఫ్ అన్ అవర్ చేయిస్తాము. మిగతా రోజుల్లో 10 నిమిషాలు పిల్లలకు రాగానే పొద్దున్నే యోగా చేయించిన తర్వాతనే, మెడిటేషన్ చేయించిన తర్వాతనే పిల్లల క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. దీంట్లో పిల్లల మెరుగుదల మాకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను ఎంపీపీఎస్ తొర్రూరు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతోని యోగాసనాలు, అదేవిధంగా ప్రాణాయామము, ధ్యానము ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయించడం జరిగింది. యోగాసనాల్లో ఉత్తాన పాదాసనం, తర్వాత విశ్వాసనం, వృక్షాసనం, ఇలాంటి కొన్ని ఆసనాలని విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రాణాయామంలో నాడీ శోధన ప్రాణాయామము, తర్వాత బ్రాహ్మరి ప్రాణాయామము, దాంతోపాటుగా ధ్యానం కూడా చేయించడం జరిగింది. ఇట్లా మేము రెగ్యులర్గా మా పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా రోజు ఒక 10 నిమిషాల పాటుగా యోగా, ధ్యానము ఇలాంటివి చేయిస్తున్నారు. ఈ యోగా వల్ల మంచి ఫలితాలు ఉంటున్నాయి. విద్యార్థుల్లో ఒక క్రమశిక్షణ అలవడంతో పాటు వాళ్ళలో ఏకాగ్రత కానీ, జ్ఞాపకశక్తి కానీ బాగా పెరుగుతున్నట్టుగా మేము గమనిస్తున్నాము. మేము విద్యలో భాగంగా ఈ యోగాని కూడా ప్రతిరోజు కూడా అందులో భాగంగా దీన్ని చేయించడం జరుగుతుంది. దాన్ని విద్యార్థులు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసుకోవడము, తర్వాత ఇక్కడ కూడా చేయడం వల్ల ఒక మంచి మార్పు అనేది మేము గమనించగలుగుతున్నాము.